అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లా సమాఖ్య ద్వారా కషాయాలు విక్రయించాలి. ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. సారిపల్లిలో గల పోలీస్ శిక్షణా కేంద్రం ఆకస్మిక తనిఖీ. అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు. ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసిన పాకలపాటి రఘువర్మ. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ 2014లో రాష్ట్ర విభజన కంటే కూడా 2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం వాటిల్లిందని అన్నారు. విధ్వంస పాలన నుండి ప్రజాప్రభుత్వ పాలనలోకి ప్రస్తుతం వెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిన్నటి బడ్జెట్లో ఆర్థిక అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ప్రాధాన్యత ఇచ్చి మరి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కంటే కూడా 2019-2024 జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి విధ్వంసకరమైనటువంటి పాలన నుంచి మళ్ళీ ఈరోజు ఈ ప్రజాప్రభుత్వ పాలనలో మళ్ళీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రాజధాని లేనిటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టుకి 12,157 కోట్లు మరి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మనం నినదించి తెచ్చుకున్నటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయిపోతున్నటువంటి స్థితిలో మళ్ళీ ఈ ఎన్డీఏ ప్రభుత్వ నాయకత్వంలో మళ్ళీ దానికి 11,500 కోట్ల రూపాయలు ఈవేళ కేంద్రం సాయం అందించి ఆ ప్రైవేటీకరణ నిలుపుతున్నటువంటి విషయంలో కానీ, మరి అన్నిటికీ మించి జలజీవన్ మిషన్కి సంబంధించి మరి 2028 వరకు కూడా దాని గడువు పెంచినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్ననే మనం 70,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్లు జలజీవన్ మిషన్లో కేంద్రానికి పంపించినటువంటి స్థితిలో మరి 28 వరకు కూడా దాని గడువు పెంచడంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశంలోని పెద్ద ఎత్తున మనకి సహకారం అందించినటువంటి పరిస్థితి. ఇట్లా డబుల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టే మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి ఒక బ్రాండ్ ఈవేళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే, ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు మరి డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ఇన్ని. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. ఖరీఫ్ 2025లో ప్రకృతి వ్యవసాయ సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న ప్రకృతి సేద్యం, దాని విస్తరణ, ఆవశ్యకత, ఉపయోగాలు, నూతన ప్రయోగాలు తదితర అంశాలపై చర్చించారు. కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను సామాన్య రైతులకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికోసం వారికి సులువుగా అర్థమయ్యే పద్ధతుల్లో సులభమైన పదాలను అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలోని 27 మండలాల్లో 54 యూనిట్లు ఉన్నాయని, 220 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి సేద్యం జరుగుతోందని చెప్పారు. ప్రకృతి వ్యవసాయానికి కావలసిన జీవామృతం, కషాయాలు, ఇతర రసాలను అందరికీ తయారు చేయడం సాధ్యం కాకపోవడం వల్ల కొంతమంది రైతులు ఈ పద్ధతికి దూరంగా ఉంటున్నారన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. దీనికి పరిష్కారంగా అవసరమైన కషాయాలు,
రసాలు పీఎండీఎస్ కిట్లను జిల్లా సమాఖ్య ద్వారా తయారు చేయించి రైతులకు విక్రయించాలని కలెక్టర్ సూచించారు. విఎంఆర్డీఏ ద్వారా విజయనగరం నగరపాలక సంస్థలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన విజయనగరంలోని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్తో కలిసి ఆనంద గజపతి ఆడిటోరియంని పరిశీలించారు. ఆడిటోరియం ఆవరణ అంతా కలియ తిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడిటోరియంను ఆధునీకరణ చేయడానికి కృషి చేస్తామన్నారు. డిజిటల్ లైబ్రరీ, స్టడీ సెంటర్, కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నామని అన్నారు. కొన్ని పార్కులను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విఎంసీ కమిషనర్ పి నల్లనయ్య, విఎంఆర్డీఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన జాయింట్ కలెక్టర్ గారితో ఈ ఆనంద్ గజపతి రాజు స్టేడియం జస్ట్ అది ఫెసిలిటీస్ చూడడం జరిగింది. ఇది 1995 ఆ టైంలో వుడా తరపులో ఇది కట్టడం జరిగింది. దానికి తర్వాత కొంచెం మోడిఫికేషన్ చేస్తే కూడా ఇప్పుడు కొంచెం ఇట్ ఇస్ బిన్ మోర్ దెన్ 30 years. సో ఇంకా ఇది మన విజయనగరంలో ఉన్న ఒక ప్రధానమైన ఒకే ఆడిటోరియం. సో ఇది ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మన కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సో ఇది చూసి దెన్ వీ విల్ సీ హౌ వీ కెన్ ఇంప్రూవ్. సో ఇది కాకుండా కొన్ని పార్కులు కూడా చూస్తున్నాం. సో జనరల్ విజిటే. సో ఇది అయిపోయిన తర్వాత మేము ప్లాన్తో వీ విల్ హోప్ఫుల్లీ కమ్ బ్యాక్. ఇప్పుడు ఎంసీసీ కూడా ఉంది. సో వీ కాంట్ సే మచ్. మోడిఫై చేస్తారు సార్, లేకపోతే డిస్మెంటిల్ చేస్తారు? అది అన్నీ ఇప్పుడు ప్లాన్ మనం వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ అ ప్లాన్. ఏసీ కూడా పనిచేయట్లేదు. అది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఏసీ అనేది చిన్న ప్రాబ్లం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పైన సీలింగ్ కూడా ఇట్ ఈస్ ఇన్ వెరీ ప్రాబ్లమాటిక్ కండిషన్. సో అన్ని స్ట్రక్చరల్గా కూడా స్టడీ చేస్తాం. సో స్టడీ చేసి ఎదర్ ఇంప్రూవ్మెంట్ మన రెనోవేషన్కి వెళ్ళచ్చా, మనం ఇంకా కొత్త స్ట్రక్చర్కి వెళ్ళాలా, స్ట్రక్చరల్ స్టెబిలిటీ అని స్టడీ చేసి మేము ఒక నిర్ణయానికి వస్తాం. విజయనగరం జిల్లా సారిపల్లిలోని పోలీస్ శిక్షణా కేంద్రంను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఫిబ్రవరి 4న ఆకస్మికంగా సందర్శించి శిక్షణా కేంద్రంను మౌలిక వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ సారిపల్లిలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో అవసరమైన మౌలిక వస్తువులను కల్పిస్తామన్నారు. ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుళ్ల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరిచే శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. పోలీస్ శిక్షణ కేంద్రంలోని తరగతి గదులను కార్యాలయం, వంటగది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, లైబ్రరీ, పరేడ్ గ్రౌండ్, వాష్రూమ్, స్నానపు గదులు, మినరల్ వాటర్ ప్లాంట్, ఫైరింగ్ రేంజ్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. శిక్షణా కేంద్రం ప్రారంభంలో కల్పించిన మౌలిక వస్తువులను పరిశీలించి వాటికి అదనంగా శిక్షణకు అవసరమైన వస్తువులను కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. శిక్షణ కేంద్రంలో మంచాలు, పరుపులు, క్రీడా సామగ్రి, టేబుల్స్, కంప్యూటర్లు, ఫ్యాన్ల పనితీరును టీడీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. శిక్షణా కేంద్రంలో సుమారు 200 మంది పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ పొందేందుకు అవసరమైన నిర్మాణాలను గతంలోనే చేపట్టినట్లుగా అధికారులు జిల్లా ఎస్పీకి వివరించారు. జిల్లాలో నవంబర్ 14 నుంచి ప్రారంభమైన 7 రకాల వ్యాధులపై సర్వే కార్యక్రమం సజావుగా కొనసాగుతోందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కేజే జీవనరాణి తెలిపారు. ఈ రోజు మీడియాతో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 15 లక్షల జనాభా ఉండగా 6 లక్షల కుటుంబాలు ఉన్నాయని అన్నారు. సర్వే కోసం నియమించిన బృందాలు ఇంటింటికి వెళ్లి బీపీ, షుగర్, టీబీ, ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్లపై పరీక్షలు నిర్వహించి సర్వే చేస్తున్నారని అన్నారు. వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి అవగాహన కల్పించి ఆరోగ్యకరమైన జీవనం సాగించేలా వారికి వైద్యం అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆమె తెలిపారు. సంబంధించినంత వరకు ఈ ప్రోగ్రాము నవంబర్ 14న స్టార్ట్ అయ్యి 10 months కంటిన్యూస్గా స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఈ స్క్రీనింగ్లో మనం వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, రకరకాల క్యాన్సర్లని ఇంటింటి సర్వే ద్వారా ఐడెంటిఫై చేసి దాని యొక్క స్టేజెస్ ప్రకారం వాటికి ట్రీట్మెంట్ అనేది అందించి ఏ విధంగా మన పబ్లిక్ని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవాలి అనే నేపథ్యంలో ఈ విధమైన ప్రోగ్రాం లాంచ్ చేసామండి. ఇప్పుడు మన జిల్లాలో మనకి పబ్లిక్ అనేది దగ్గర 15 lakhs దాకా ఉన్నారు. అదేవిధంగా హౌస్ హోల్డ్స్ వచ్చి 6 lakhs. ఈ నేపథ్యంలో మనకి ఆశా, ఎంఎల్హెచ్పి అండ్ ఏఎన్ఎం ముగ్గురు కలిసి 7 రకాల పరీక్షలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి
వాళ్ళ కష్టం అనేది ఆరోగ్యపరంగా ఎలా ఉంది అనే విధంగా వాళ్ళ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తారండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంతమంది లేడీస్ వాళ్ళకున్న కష్టాన్ని బయటికి చెప్పుకోవడానికి కొంచెం ఇన్హిబిషన్ అనేది ఉంటుంది. దాన్ని సోషల్ స్టిగ్మా అంటాము, ఏదైనా అనుకోండి. అలాంటిది లేకుండా ముందుకు ఫార్వర్డ్ అయ్యి ఈ క్యాన్సర్ని ముందుగానే ఐడెంటిఫై చేసి మన పబ్లిక్ని ఏ విధంగా కాపాడుకోవాలనే నేపథ్యంలో ఈ ప్రోగ్రాం చాలా బృహత్తరమైన ప్రోగ్రాము. దాన్ని మన పబ్లిక్ అంతా కూడా అవైల్ చేసుకుని దాని ద్వారా రిజల్ట్ అనేది పొందాలని చెప్పేసి, మరి ముఖ్యంగా మా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఈ ప్రోగ్రాంకి సంబంధించి అవేర్నెస్ అనేది పబ్లిక్లో అందించి మాకు డిపార్ట్మెంట్ పరంగా మాకు ఈ ప్రోగ్రాంలో సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి నేను మీ అందరినీ కోరటం జరుగుతుంది. ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 3 నామినేషన్లు దాఖలయ్యాయి. 3వ తేదీన నోటిఫికేషన్ వెలువడిన తొలి రోజు ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోగా రెండో రోజు 3 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ను తన కార్యాలయంలో కలిసి సంబంధిత పత్రాలను సమర్పించారు. అనంతరం ఆర్ఓ సమక్షంలో ప్రమాణం చేశారు. ఏపీటీఎఫ్ మద్దతుదారుగా బరిలోకి దిగిన పాకలపాటి రఘువర్మ 2 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేయగా కోసూరు రాధాకృష్ణ, సత్తలూరి శ్రీరంగ పద్మావతి ఒక్కో సెట్ పత్రాలను ఆర్ఓకు సమర్పించారు. రఘువర్మ వెంట ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఇతర మద్దతుదారులు విచ్చేశారు. ఏఆర్ఓ బిహెచ్ భవానీ శంకర్, నోడల్ అధికారి దయానిధి, ఎన్నికల సెల్ అధికారులు సంబంధిత సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసి అభ్యర్థులకు సహాయ సహకారాలు అందజేశారు. అభిమానాన్ని మరి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మరి దానికి ప్రధానమైనటువంటి మొదటి నుంచి కూడా వ్యవస్థకి మంచి చేయాలన్న మరి ఆశయంతో ఉన్నటువంటి వేపాడు చిరంజీరావు గారు ప్రభుత్వ విప్పు కూడా రావడం మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సూర్యఘర్ పథకం ద్వారా గృహ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాచి న్యూస్తో మాట్లాడారు. తక్కువ ఖర్చుతో కూడుకున్న సోలార్ ప్లాంట్ను విద్యుత్ వినియోగదారులు వినియోగించుకోవాలని సూచించారు. విద్యుత్ ఆదా అవడమే కాకుండా విద్యుత్ బిల్లులు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. 1 కిలోవాట్కి సామాన్యంగా 1000 రూపాయలు కరెంట్ బిల్లు వస్తే సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసిన తర్వాత 200 నుంచి 300 రూపాయల బిల్లు మాత్రమే వస్తుందని చెప్పారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు బ్యాంక్ రుణం కూడా ఇస్తామని అన్నారు. ఇంత చక్కని అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు వినియోగించుకోవాలని సూచించారు. మనం సుమారుగా 7000 అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాంట్లో 551 మంది వినియోగదారులు దానికి సంబంధించిన రుసుము చెల్లించున్నారు. దాంట్లో కూడా మనం ఇప్పటివరకు ఇన్స్టాలేషన్ చేసినవైతే 420 వరకు ఇన్స్టాలేషన్ చేసి మనం ఆ గ్రిడ్కి అనుసంధానం చేసాం నెట్ మీటర్ ద్వారా. అయితే దీనికి సంబంధించిన ముఖ్య ఉపయోగాలు ఏంటంటే, మనకి ఈరోజు విద్యుత్ బిల్లులు మనం చూసినట్లయితే ఎక్కువగా వస్తున్నాయని చెప్పి అక్కడక్కడ మనకి కొన్ని కథనాలు వినబడతా ఉన్నాయి. దీనికి వాస్తవానికి చూసినట్లయితే మనకి కొనుగోలుకి తర్వాత ఈ యొక్క అమ్మకానికి మధ్య వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని డిస్కమ్లు చాలా వరకు భరించి ప్రభుత్వానికి కూడా చాలా భారం అవుతుంది. అయితే దీన్ని అధిగమించడానికి గాను ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా సూచన. ఎందుకంటే మనకి గృహ వినియోగంలోనే ఎక్కువ శాతం మనకి ఈ యొక్క రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఇంటికి కూడా స్లాబ్ ఉంటుంది కాబట్టి ఆ స్లాబ్ పైన మనకి సూర్యరశ్మి మనకి ప్రతి స్లాబ్కి తాకుతుంది. కాబట్టి ఎక్కడైతే నీడ లేని చోట ఈ యొక్క సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసినట్లయితే ఆ సూర్యరశ్మి ద్వారా ఈ యొక్క విద్యుత్తును ఉత్పత్తి చేసి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని మన ఇంటి వద్దనే ఉత్పత్తి చేయడం వలన మనకు వచ్చే బిల్లులో సుమారుగా మనకి ఇప్పుడు ఎంతైతే ఒక 1 కిలోవాట్కి ఒక 1000 రూపాయల బిల్లు వచ్చింది అనుకోండి 1 కిలోవాట్ వినియోగదారునికి. అదే మనం సోలార్ పెట్టుకున్న తర్వాత కేవలం 330 రూపాయల నుంచి 360 రూపాయలు మాత్రమే వస్తుంది. అంటే 600 రూపాయలు ఆదా అవుతుంది. ఈ రకంగా మనం నెలకే ఇంత ఆదా అయినట్లయితే సంవత్సరానికి ఎంత అవుతుంది? మరి ఈ యొక్క ప్యానల్స్
ఈ యొక్క ఏదైతే డ్యూరేషన్ ఉంటుందో వాటి తాలుగా వారంటీ కానీ దానికి సంబంధించి 25 సంవత్సరాల వరకు వెండర్స్ వారంటీ ఇస్తున్నారు. అంటే 5 సంవత్సరాలు మనం పెట్టిన పెట్టుబడి మనకి వచ్చేగా మిగతా 20 సంవత్సరాలు కూడా పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించుకున్నట్లయితే మెయింటెనెన్స్ కూడా ఫ్రీ కాబట్టి మన ఇంటి వద్దనే మన ఈ యొక్క సోలార్ పలకను ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి వాటికి సంబంధించి కూడా మెయింటెనెన్స్ అనేది మనమే చేసుకోవచ్చు. ఎటువంటి భయం లేకుండా ఎటువంటి షాక్ కొట్టడం ఇలాంటి ప్రమాదాలు కూడా జరగవు దీనికి. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఇది డీసీ పవర్ ఏసీ కింద కన్వర్ట్ అవ్వడానికి ఇన్వర్టర్స్ ఉంటాయి. సో కాబట్టి ఈ యొక్క డీసీ పవర్కి ఎటువంటి షాక్ కొట్టే ప్రమాదం కూడా లేదు. ఎవరు కూడా భయపడకుండా దీన్ని ఉపయోగించుకుని మనం విద్యుత్ని మన ఇంటి వద్దనే ఉత్పత్తి చేసుకున్నట్లయితే ఈరోజు వచ్చే బిల్లు సుమారుగా 5 సంవత్సరాల తర్వాత జీరో బిల్లుగా మనకి వస్తుంది. అదే ఎటువంటి మన తారీఫు పెరిగినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం పెరుగుదల ఏదైనా ఒకవేళ వచ్చినట్లయితే ఇప్పటివరకు రాలేదు, ఒకవేళ వచ్చినట్లయితే ఆ యొక్క ప్రభావితం కూడా వినియోగదారుల మీద ఉండదని ఈ రకంగా తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా సారిపల్లిలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో గల ఫైరింగ్ రేంజ్లో వివిధ ఆయుధాలను వినియోగిస్తూ ముఖ్య వ్యక్తుల భద్రతా విధులు నిర్వహించే పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ల ఫైరింగ్ ప్రాక్టీస్ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ముఖ్య వ్యక్తుల భద్రతా విధుల నిర్వహణలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రతా విధుల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం తగదని, ముఖ్య వ్యక్తులను కలిసేందుకు వచ్చే వ్యక్తులను నిత్యం గమనించాలని అన్నారు. జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో ఫైరింగ్ నిర్వహించి వారి నైపుణ్యాన్ని స్వయంగా పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ లో పాల్గొని వివిధ ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. AK-47, MP5K, A3 సబ్మిషన్ గన్, గ్లాక్ 17, ఆస్ట్రియా, గ్లాక్ 19X, USA మరియు మసాలా పిస్టల్స్ 10 మీటర్లు, 15 మీటర్లు, 25 మీటర్లు మరియు 100 మీటర్ల దూరం నుండి స్టాండింగ్, నీలింగ్ పొజిషన్స్ పై ఫైరింగ్ చేసి టార్గెట్స్ ను ఛేదించి తన ఫైరింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దళిత ఆదివాసీలపై కేంద్ర బడ్జెట్లో వివక్షత చూపడం తగదని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు ఆరోపించారు. ఈ రోజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత ఆదివాసీ బడ్జెట్ విశ్లేషణ నివేదికను ఆవిష్కరించారు. నీతి ఆయోగ్ ఆదేశాల ప్రకారం ఎస్సీలకు జనాభా విస్తృతి ప్రకారం 2,30,132 కోట్లు కేటాయించాల్సి ఉండగా 1,68,478 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని అన్నారు. బీహార్కు బడ్జెట్లో భారీగా వరాలిచ్చి ఆంధ్రలకు మొండి చేయి చూపించారని అన్నారు. విజయవాడ, విశాఖపట్నంకు మెట్రో లైన్ ప్రస్తావన లేదు, కొత్త పరిశ్రమల ప్రస్తావన లేదు, అమరావతికి, పోలవరానికి, స్టీల్ ప్లాంట్కు అప్పుల ద్వారా సహాయమే తప్ప మూలనిధి సహాయ ప్రస్తావన లేదు. విభజన హామీలను అమలు కోసం నిర్దిష్టమైన చర్యలు ఈ బడ్జెట్లో లేవు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కనిపించకపోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో డొమెస్టిక్ వర్కర్స్ కోఆర్డినేటర్ కోరుకొండ వరలక్ష్మి, వంగలపూడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్లో ఈసారి 430 కోట్లకు మాత్రమే ప్రభుత్వం 463 కోట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. చాలా బాధాకరమైన విషయం. అత్యాచారాలు పెరుగుతున్న దానికి అనుగుణంగా బడ్జెట్లో కేటాయించలేదు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు మనం గమనిస్తే గత సంవత్సరం 6,359 కోట్లు ఉంటే ఈ సంవత్సరము 5,900 కోట్లకు తగ్గించారు. అంటే చదువుకునేటువంటి యువకులు ఉన్నారు. అటువంటి యువతులను ప్రోత్సహించాలి. ఉన్నత విద్యకి వెళ్ళడానికి కావాల్సిన నిధులు ఇందులో తగినంత సమకూర్చలేదు. గత సంవత్సరం కూడా బడ్జెట్ ఈసారి తగ్గించడం జరిగింది. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే నేషనల్ సఫాయి కర్మచారి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చిన నిధులు ఎంతని చూస్తే ఒక ప్రక్క ఈ మధ్య కాలంలో నేషనల్ సఫాయి కర్మచారి పర్యటించింది. అన్ని ప్రాంతాల్లో ఇంకా మాన్యువల్ స్కావెంజింగ్ ఉంది, ఇంకా చేతులతో మలమూత్రాలు ఎత్తున్నారు, వాళ్ళు నిర్మూలించాలని అన్నారు. మా ఫైనాన్స్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చిన నిధులు అంటే 0.01%.
అంటే ప్రభుత్వానికి ఈ సఫాయి కర్మచారుల మీద ఇది నిర్మూలన మీద చిత్తశుద్ధి లేనట్లు మన బడ్జెట్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం, అయ్యా ఈ వికసిత భారత్లో ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరిని పరిగణలో తీసుకోవాలి. ఈవెన్ భారతదేశంలో అత్యధికంగా వ్యవసాయ కూలీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు, ఉపాధి హామీ పథకం నిధులు కేటాయించాలి. ఈ సంవత్సరము గతంలో 11,000 కోట్లు ఇస్తే ఈ సంవత్సరము 11,976 అంటే 976 కోట్లు మాత్రమే జస్ట్ పెంచారు. ఇది ఎక్కడ కూడా కొనుగోలు శక్తిని పెంచడానికి కానీ ఆర్థిక అభివృద్ధి చెందడానికి కానీ ఉపయోగపడే నిధులు కాదు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతున్న పరిస్థితిలో ఈ దళిత ఆదివాసీల యొక్క సంక్షేమాన్ని విస్మరించడం చాలా బాధాకరమైన విషయం. ఎప్పటికైనా ప్రభుత్వం రేపు జరగబోతున్న రివైజ్డ్ ఈ బడ్జెట్ చర్చల్లో రివైజ్డ్ ఎస్టిమేషన్ తయారు చేయాలి. ఈ బడ్జెట్ ఎస్టిమేషన్ ఏవైతే ఉన్నాయో రివైజ్డ్ ఎస్టిమేషన్ తీసుకొచ్చి సవరించిన బడ్జెట్లు ఏమైనా డిమాండ్ చేయాలని కోరుతూ ఉన్నాం. వెటర్నరీ కళాశాలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపునిచ్చి విద్యార్థుల భవితకు మార్గం చూపే వరకు పోరాటం కొనసాగిస్తామని గర్విడి వెంకటేశ్వర వెటర్నరీ కళాశాల విద్యార్థులు స్పష్టం చేశారు. ఈరోజు కళాశాల వద్ద ర్యాలీ చేపట్టారు. కళాశాలలో సరిపడా తరగతి గదులు, ల్యాబ్ సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పూర్తి స్థాయి అధ్యాపక సిబ్బంది లేని కారణంగా వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు రాలేదని, సౌకర్యాల కల్పనలో కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంటేనే ఇంటర్న్షిప్ ఎన్రోల్ అయ్యేందుకు, పీజీ ఎగ్జామ్కు, ఉద్యోగాల ఎంపికకు అవకాశం ఉంటుందని అన్నారు. రథసప్తమి పుణ్యదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రం పార్వతీపురం శివారులోని సూర్యపీఠంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సూర్య భగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవనాన్ని నింపి మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టి యొక్క దైవిక వికారాలను రూపుమాపి సాయంకాలం విష్ణు రూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపచేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు. సూర్యుడు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధారభూతులవుతారని, సూర్యుని ద్వాదశ నామాలు స్మరిస్తే దీర్ఘ రోగాలు నయమవుతాయని, దారిద్ర్యం పోతుందని భవిష్య పురాణం చెబుతోంది. ఈ నేపథ్యంలో సూర్యపీఠం నిర్వాహకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణం అనంతరం ఎమ్మెల్యేకి ఆశీర్వదించారు. జీవకోటి మనుగడలో సూర్యుడి పాత్ర ఎనలేనిదని, సూర్య భగవానుని దర్శించుకోవడం అదృష్టమని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యపీఠంకు చెందిన ప్రధాన అర్చకులు వేమకోటి నరసింహ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నటువంటి పార్వతీపురం నియోజకవర్గం, పార్వతీపురం మన్యం జిల్లా భక్తులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలిసిందే, సూర్య భగవానుడు మనందరికీ కనిపించే ప్రత్యక్ష దైవం. ఆయనతోనే మన జీవితం, జీవనం కూడా స్టార్ట్ అవుతుంది. ఇంత గొప్ప కార్యక్రమంలో కార్యకర్తలతోని, ప్రజలతోని చాలా ఆనందంగా ఈరోజు రథసప్తమి కళ్యాణాన్ని కూడా భగవాన్ గారి మన దేవుని కళ్యాణం కూడా మేమందరూ ఉండడం, ఆ అద్భుతమైన గడియల్లో మేమందరూ కూడా నా దేవుడికి ఉండడం, నియోజకవర్గం బాగుండాలని, అభివృద్ధి చెందాలని సూర్య భగవాన్ని మనసారా కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈసారి పట్టు వస్త్రాలు ఇచ్చే అదృష్టాన్ని కూడా మన పార్వతీపురం నియోజకవర్గం నుంచి ఇచ్చే అదృష్టాన్ని దేవాలయ కమిటీ కూడా ఇవ్వడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలని, మీ అందరికీ తెలిసిందే, సూర్య భగవానుడు ఎక్కడ కూడా ఇంబ్యాలెన్స్ చూపించడు. ప్రతి చోటకి తన సూర్యకిరణాలు పంపిస్తున్నట్లు ఆయన ఇచ్చే ఆశీర్వాదం కూడా ప్రతి ఒక్కరికి ఉండాలని, నియోజకవర్గంలో ప్రతి పేద ధనిక ప్రతి ఒక్కరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని సిఏఈఆర్ చైర్మన్ ఈఆర్ సోమయాజులు అభిప్రాయపడ్డారు. ది ఛాంబర్ ఆఫ్ కామర్స్, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఉల్లి వీధిలో గల ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై సదస్సు నిర్వహించారు. ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ గోకవరపు మారుతీరాజ్ బడ్జెట్లోని పలు అంశాలపై వ్యాపారస్తులను వివరించారు. ఈ సందర్భంగా ఈఆర్ సోమయాజులు మాట్లాడుతూ బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉందన్నారు. దేశ స్థితిగతులు పెంపొందించడానికి, పరిణితి చెందిన దేశంగా అభివృద్ధి చెందడానికి ఇలాంటి బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. పేదవారు, రైతులు, మహిళలకు ఈ 3 వర్గాలకు చెందిన వారికి కూడా బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వడం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపుగంటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. దేశ అభివృద్ధికి, భవిష్యత్తులో భారతదేశం తాలూకా అభ్యున్నతికి దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ను ప్రతిపాదించడం చాలా గొప్ప విషయం. అందులోని ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంకు వస్తే చాలా ఆశాజనకమైన, ఆమోదయోగ్యమైన మార్పులు ఇవాళ తీసుకురావడం జరిగింది. అటు వ్యాపారస్తులకే కానివ్వండి, ఉద్యోగస్తులకే కానివ్వండి, ఈ మార్పు అనేది చాలా మంచి శుభతరుణం. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మన భారతదేశం తాలూకా ఈ ఆర్థిక అభివృద్ధి అనేది అన్ని రంగాల్లో 4 ఇంజన్ పాలసీ అని చెప్పేసి ఆ 4 రంగాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ దాని మీద ఈ 4 రంగాలని కూడా విభజించి అలాట్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్లో 4 వర్గాలని గుర్తించారు. 1 పేదవారు, 2 యువత, 3 అన్నదాత అంటే రైతులు, 4 నారి అంటే మహిళలు. వీరి సంక్షేమ నిమిత్తం, అప్లిఫ్ట్ నిమిత్తం అన్ని చాలా ప్రతిపాదనలు అవి చేశారు. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే మిగులు ఆదాయం మధ్యతరగతి వారికి అందేటట్టు ఉండేటట్టు ప్రపోజల్స్ చేసి ఆదాయ పన్ను 12 లక్షల ఆదాయం వచ్చినా చెల్లించవలసిన అవసరం లేదు. అదే శాలరీసు, వేతనాలు ఆర్జించేవారైతే 12,75,000 వరకు కూడా చెల్లించిన అవసరం లేదు. అయితే మా డైనమిక్ చార్టెడ్ అకౌంటెంట్ మారుతీరాజు గారు చెప్పినట్టు బేసిక్ ఎగ్జంప్షన్ మాత్రం 4 లక్షలే. అది కూడా న్యూ రిజైమ్ అంటే కొత్త ట్యాక్స్ విధానానికే అప్లై అవుతుంది. 12 లక్షల వరకు ఒక రిబేట్ వల్ల ట్యాక్స్ చెల్లించనక్కర్లేదు. దీనివల్ల మధ్యతరగతి కుటుంబీకుల్లో డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే మిగులు ఆదాయం ఉండి వారు వాటిని కొనుగోళ్లకు కానీ పెట్టుబడులకు కానీ ఉపయోగిస్తారు. దీనివల్ల సంఘంలో ప్రోడక్ట్స్కి కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ డిమాండ్ పెరిగి అది ఇండైరెక్ట్గా ట్యాక్సులు సంపాదిస్తుంది. ప్లస్ జనరల్గా మన దేశం యొక్క అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. ఇది పట్టణాల అభివృద్ధికి అవనండి. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని పెట్టి 1,00,000 కోట్లు కేటాయించారు. దీనివల్ల మన దేశంలోని పట్టణాలన్నీ కూడా అభివృద్ధి చెంది సామాన్యులకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అందుతాయని నా యొక్క ఉద్దేశం. మన ఆంధ్రప్రదేశ్కు కూడా పెద్దపీట వేశారు. పోలవరం ప్రాజెక్టుకు కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్కి కానీ, తర్వాత జలజీవన్ మిషన్ అని కానీ, లేదా రోడ్స్ అండ్ బెడ్ వీటన్నిటికీ కూడా పెద్ద మొత్తాల్లో కేటాయింపులు చేసి ఆంధ్రప్రదేశ్కు కూడా చాలా పెద్దపీట వేశారని మనం తప్పకుండా చెప్పుకోవచ్చు. నగరంలో శ్రీ శివ పంచాయతన దేవాలయంలో కొలువైన ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. బాబామెట్టలో ఉన్న శ్రీ శివ పంచాయతన దేవాలయంలో సూర్య భగవానుడు కొలువై ఉండి విజయనగర ప్రజలకు ఆయన ఆశీస్సులు అందజేస్తున్నారు. ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన మాఘమాసం మహోత్సవాలను గత నెల 30వ తేదీ నుండి ఆలయ కమిటీ సభ్యులు అతి వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సూర్య భగవానుడి జయంతిని పురస్కరించుకుని ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు రథసప్తమి అంటే సూర్య జయంతి అని అందరూ అనుకుంటారు. ఈ రథసప్తమికి ఇంకోటి కూడా ఉంది. విశేషంగా ఈ రథసప్తమి ఎందుకు విశేషంగా ఉంటుంది అని చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే మనకి 27 నక్షత్రాలు కూడా ఈరోజు స్వామివారికి రథం వలె మారుతాయట. ఈ 27 నక్షత్రాలు కూడా రథం వలె మారి
స్వామివారి వాహనమైనటువంటి అశ్వము అంటే గుర్రం మీద స్వామివారి ఆసీనులై ఈ 27 నక్షత్రాలతో కూడినటువంటి రథాన్ని అధిరోహించి ఈరోజు భక్తులను అనుగ్రహించడం కొరకే ఈ రథసప్తమి రోజు స్వామివారు తిరుగుతూ ఉంటారట. అందుకే ఇది రథసప్తమి అని పేరు వచ్చింది. అయితే ఈరోజు స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈరోజు మాత్రమే పొందాలి. ఎందుకు అంటే స్వామివారి ఎక్కడైతే స్వామివారి ఆరాధన జరుగుతుందో, ఎక్కడైతే స్వామివారి మంత్రం వినబడుతుందో అక్కడ మాత్రమే విశేషించి ఈరోజు భక్తులందరూ కూడా విశేషంగా పూజిస్తారు. అయితే రథసప్తమి రోజు స్వామివారిని పూజిస్తే ఏమిటి ఫలితం వస్తుందంటే ఆయురారోగ్యాలు వస్తాయి. ముఖ్యంగా శారీరక అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఈరోజు పూజ చేస్తే. ఆరోగ్యం భాస్కరాదిత్యత అనేటువంటి శాస్త్రవచనాన్ని పాటించి ఈరోజు ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని శాస్త్రం ధర్మం చెప్పినటువంటి మాట. స్వస్తి. వ్యవసాయం లాభసాటిగా చేసేందుకు మారుతున్న కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్ల వినియోగం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. రాష్ట్రంలో సుమారు 40,000 డ్రోన్లను వాడుకలోకి తీసుకుని రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. వివిధ రకాల పంటలకు క్రిమి సంహారక మందులను పిచికారీ చేయడానికి, లిక్విడ్ రూపంలో ఉన్న ఎరువులు పంటలకు వేయడానికి ఈ డ్రోన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. తక్కువ సమయంలోనే కొన్ని వందల ఎకరాలు ఈ డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ డ్రోన్స్ పొందడానికి 80% రాయితీతో 10% రైతు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 10% బ్యాంక్ రుణం ద్వారా ఈ డ్రోన్లను రైతులు పొందవచ్చు. 5 రైతులు ఒక గ్రూప్గా ఏర్పడి ఆ గ్రూప్లో ఉన్నవారే ఒకరు డ్రోన్ పైలట్గా శిక్షణ పొందాల్సి ఉంటుంది. డ్రోన్ పైలట్గా శిక్షణ తీసుకోవాల్సిన వారు కనీసం ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. డ్రోన్ పైలట్గా ఎంపిక కాబడిన వారికి శిక్షణ పొందడానికి గుంటూరులోని ఉచితంగా శిక్షణ ఇస్తామని జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు పేర్కొన్నారు. ఆసక్తి గల రైతులు ఆయా మండలాల్లో గల వ్యవసాయ అధికారులను సంప్రదించి డ్రోన్స్ పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మన వ్యవసాయ రంగంలో చూసుకున్నట్లయితే మరి ఖర్చులు ఎక్కువైపోతున్నాయండి. ముఖ్యంగా మనకేంటంటే ఈ కూలీ ఛార్జీలు ఎక్కువ అవడం మూలంగా, అంటే లేబర్ ఛార్జెస్ ఎక్కువ అవడం మూలంగా మరి ఖర్చులు అధికమవడం, తద్వారా మనకేంటంటే నికరాదాయం అనేది తగ్గుతూ ఉందండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయంలో యంత్రాలను ప్రోత్సహించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ముఖ్యంగా మరి పిచికారీలు అంటే మనకి ఏదైనా పురుగు మందులు కానీ ఎరువులు కానీ మన ఎరువులు ద్రవ రూపంలో ఎరువులు మనం పిచికారీ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికి మరి బయట మనం ఏదైనా ఒక మనిషిని పెట్టి పిచికారీ చేయించుకోవాల్సి వచ్చినప్పుడు మరి ఎకరానికి 400 నుంచి 500 వరకు కూడా తీసుకునే పరిస్థితి జిల్లాలో ఉందండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ పిచికారీల పరంగా అంటే మనకి పురుగు మందు లేదా తెగులు మందు మనం ఇందాక చెప్పినట్టుగా ఏదైనా ద్రవ రూపంలో ఉన్న ఈ ఎరువులను కానీ పిచికారీ చేయడానికి ఈ డ్రోన్లను ఎక్కువగా ప్రోత్సహించాలన్నది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అండి. దీనిలో భాగంగా మనకి ఏంటంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో భాగంగా ఈ డ్రోన్స్ని మన జిల్లాలో మండలానికి ఒకటి ముందుగా ఇచ్చే ప్రతిపాదన గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా మనకేంటంటే ఒక డ్రోన్కి ఒక 5 సభ్యులు గల ఒక గ్రూప్ను మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. చేసి వీరికి 80% సబ్సిడీతో, అనగా మనకేంటంటే డ్రోన్ దగ్గరగా 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు దాని యొక్క ఖరీదు ఉండగా 80% లేదా 8 లక్షలు మనము సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి. మిగతాది మనము 10% ఫార్మర్ షేర్ రైతులు కట్టుకున్నట్లయితే మిగతాది ఏదైతే ఉందో దాన్ని మనము బ్యాంక్ లోన్గా డిసిబి బ్యాంక్ లేదా కమర్షియల్ బ్యాంక్ నుంచి అరేంజ్ చేసే పరిస్థితి ఉంటుంది అన్నమాట. అండ్ ముఖ్యంగా డ్రోన్స్ సంబంధించిన విషయం చూసుకున్నట్లయితే చాలా తేలికగా మనము దీన్ని పిచికారీ అనేది ఎరువు కానీ పురుగు మందు కానీ పిచికారీ చేయవచ్చు అండి. జస్ట్ మనం ఒక 10 నిమిషాల్లో ఒక ఎకరానికి ఈ యొక్క మందులను మనం పిచికారీ చేస్తే వీలుందనమాట అండి. అంటే ముఖ్యంగా ఇంకా మనకి విదేశాల్లో చూసుకున్నట్లయితే చైనా, జపాన్ ఇట్లాంటి దేశాల్లో చూసుకున్నట్లయితే డ్రోన్స్ ద్వారా వారు రైతులందరూ కూడా డ్రోన్స్ వాడకం ఎక్కువగా ఉంది. వారు విత్తనాల చల్లిక దగ్గర నుంచి ఎరువులు కూడా అంటే గుళికల రూపంలో ఎరువులు కూడా డ్రోన్స్ ద్వారా వాళ్ళు వేస్తామన్నారు. సో అదేవిధంగా మనకు టెక్నాలజీ డెవలప్ అవుతుందని త్వరలో అది కూడా వస్తుంది. మన విత్తనాలని మనం డ్రోన్ ద్వారా చల్లే పరిస్థితి కూడా వస్తుంది. అదేవిధంగా ఈ గుళికల రూపంలో ఎరువులను కూడా మనం వేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇంకా టెక్నాలజీ మనకు అంత సాంకేతికత అందుబాటులో లేదు కాబట్టి ప్రస్తుతం మన టెక్నాలజీ చూసుకున్నట్లయితే మన పిచికారీ మోడ్లో మనం ఈ డ్రోన్స్ అనేది ఉపయోగిస్తున్నాం. కాబట్టి రైతు సోదరులు మరి ఎవరైనా గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువత ఎవరైనా ఉన్నట్లయితే మరి మీ సంబంధిత వ్యవసాయాధికారిని కలిసినట్లయితే ఈ డ్రోన్స్ని మనము ఇచ్చే పరిస్థితి ఉంటుందండి. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉద్దేశం ఏంటంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా 40,000 డ్రోన్స్ని ఇవ్వాలనేది మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. ఈ డ్రోన్ల వినియోగం మరి వ్యవసాయ రంగంలో ఎక్కువగా తీసుకొచ్చి
వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనేది కూడా మరి గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. కాబట్టి రైల్వేలో ఒకరికి మన డ్రోన్ పైలట్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అంటే ముఖ్యంగా ఒక ఇంటర్మీడియట్ పైన చదువుకున్న వ్యక్తికి, అలాగే కొంచెం అవగాహన ఉన్న వ్యక్తికి మనము 12 రోజుల ట్రైనింగ్ గుంటూరులో ఇవ్వడం జరుగుతుంది. ఇదే ట్రైనింగ్ మనం బయట తీసుకోవాలంటే కనుక మన 70,000 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందన్నమాట. ఈ ట్రైనింగ్ అంతా కూడా పూర్తిగా ఉచితంగా అక్కడ వసతి కూడా మరి గవర్నమెంట్ ఏర్పాటు చేసి 12 రోజులు ట్రైనింగ్ని మనము ఆ డ్రోన్ పైలట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్రోన్ పైలట్ చక్కగా వారి గ్రూప్కు ఉన్న డ్రోన్ అతను ఎగరవేయడానికి, తద్వారా వారు ఉపాధి పొందడానికి ఉపయోగపడుతుంది అనమాట అండి. సో దీనికి లాస్ట్ డేట్ అంటే ముఖ్యంగా మనకి ఇప్పుడు ఆల్రెడీ డ్రోన్స్ మనం ఇమ్మీడియట్గా సెలక్షన్ అనేది చేయవలసిన అవసరం ఉందండి. మరి మీకు మీ సంబంధిత వ్యవసాయాధికారిని ఇమ్మీడియట్గా మీరు త్వరితగతిన మీరు వెంటనే కలిసి మీ అవసరత మీరు యాక్సెప్టెన్స్ని తెలియజేసినట్లయితే మీ యొక్క గ్రూప్కి కూడా మరి ఈ యొక్క అవకాశాన్ని మేము ఇచ్చే పరిస్థితి ఉందండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74% నుండి 100%కు పెంచుతున్నట్లు ప్రకటించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ అప్పలనాయుడు అన్నారు. ఈ రోజు విజయనగరం ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఎల్ఐసి ఉద్యోగులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది అనవసరమైన నిర్ణయం మాత్రమే కాకుండా భారతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన మూలధన సమీకరణపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఈ చర్య వల్ల ప్రభుత్వ విధానాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. 1999వ సంవత్సరంలో ఐఆర్డీఏ బిల్ ఆమోదం పొందిన తర్వాత బీమా రంగాన్ని ప్రైవేటీకరించారన్నారు. ఈ చట్టం ద్వారా భారతీయ పెట్టుబడిదారులు విదేశీ భాగస్వాములతో కలిసి బీమా వ్యాపారం నిర్వహించేందుకు అనుమతి పొందారన్నారు. ఆ సమయంలో ఎఫ్డీఐ పరిమితిని 26%గా నిర్ణయించారన్నారు. అయితే తర్వాత దానిని 74%కి పెంచారని, ప్రస్తుతం అనేక ప్రైవేట్ బీమా కంపెనీలు విదేశీ భాగస్వాములతో కలిసి జీవిత బీమా, సాధారణ బీమా రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఉన్న హైక్ని 100% హైక్ చేయడానికి ప్రపోజల్స్ పెట్టారు. దాన్ని మేము ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ ప్రైవేట్ కంపెనీల్లో ఎఫ్డీఐ పరిమితి 2001లో 26%తో ప్రారంభించారు. అది ప్రారంభించి ఇది 74% వరకు తీసుకొచ్చారు. కానీ ఆ ప్రైవేట్ కంపెనీల్లో ఉన్న ఎఫ్డీఐ 32% మాత్రమే పెట్టగలిగారు. అయినా 74% పూర్తిగా పెట్టలేకపోయారు. అయినా 74%ని 100% వరకు తీసుకెళ్తున్నారు. దాన్ని తీసుకెళ్ళడం వల్ల దాంట్లో అర్థం లేదు. కానీ మేము ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నామంటే, ప్రైవేట్ రంగంలో ఉన్న ఎఫ్డీఐ రాకపోవడం వలన ప్రభుత్వ రంగం ఉన్న ఎల్ఐసిని కబలించడానికి ఈ 100% ఎఫ్డీఐని తీసుకొస్తున్నారు. ఈ ఎఫ్డీఐ గవర్నమెంట్ ప్రభుత్వ రంగంలోకి ఎఫ్డీఐని ఎలా ప్రవహించాలని చూసి దానికి కారణంగా ముందు జాగ్రత్తగా సెన్సెక్స్లో లిస్టింగ్ చేయడం జరిగింది. సెన్సెక్స్లో లిస్టింగ్ చేయడం వల్ల 3.5% ఆల్రెడీ ఐపీఓ ద్వారా అమ్మకం జరిగింది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక విలువలు వెలికి తీసేందుకు బాలోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని విజయనగరం బాలోత్సవం కమిటీ ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావు పేర్కొన్నారు. నగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో ఈరోజు విజయనగర బాలోత్సవం పిల్లల పండుగ కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు, రేపు ఈ కార్యక్రమం ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు. కథారచన, పద్యపఠనం, సాంప్రదాయ వస్త్రధారణ, పాటలు పాడడం, లఘునాటిక, ఏకపాత్రాభినయం, మట్టితో బొమ్మలు చేయడం, వక్తృత్వం పోటీలు, వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం, స్పెల్ బీ, క్విజ్, జానపద నృత్యం వంటి విభాగాల్లో విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనవచ్చని, దీనికి ఎలాంటి ప్రవేశ రుసుము లేదని అన్నారు. స్కూల్ యూనిఫామ్తో పోటీల్లో పాల్గొనకూడదని, చర్చిలకు తమ పేరు, ఊరు, స్కూల్ పేరు కూడా చెప్పకూడదన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన కోడ్ నెంబర్ ఇవ్వబడుతుందని చెప్పారు. పాఠశాలల వారీగా కోడ్ నెంబర్లు స్కూల్ బాధ్యులకు మాత్రమే ఇవ్వబడతాయని చెప్పారు. కరోనాలో ఉండే పురప్రముఖులందరినీ కూడా కలిసి ఈ బాలోత్సవ కమిటీకి ఆర్థిక సహకారాన్ని, హార్దిక సహకారాన్ని కూడా తీసుకుంటూ ఉన్నాం. గత సంవత్సరం కూడా జనవరి 2, 3, 4 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అప్పుడు 2 రోజులు కలిపి దాదాపు 1700 మంది పిల్లలు హాజరయ్యారు. హాజరైన పిల్లలందరూ కూడా
వాళ్ళు వాళ్ళ ఇన్నేట్ ఎబిలిటీస్, వాళ్ళ నిగూఢంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తులు కానీ, వాళ్ళ ఆలోచన వైఖరులు కానీ, వాళ్ళ ఉండే వివిధ కళ్ళ పట్ల వాళ్ళకుండే ఆలోచనలు కానీ అవన్నీ కూడా ఈ బాలోత్సవంలో ప్రతిబింబిస్తూ, ఈ రకమైన బాలోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయి. మన జిల్లాలో గత సంవత్సరమే ప్రారంభమైంది. ఇందుకు అనేక మంది దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. మున్సిపల్ కమిషనర్ గారు ఈ ఆడిటోరియంని 2 రోజుల పాటు ఉచితంగా ఇచ్చారు. పట్టణంలో ఉండే అనేక మంది సాహితీవేత్తలు, కళాకారులు, నాటకరంగ కళాకారులు వాళ్ళందరి తాలూకా సహకారంతో, ముఖ్యంగా పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులు, అలాగే ప్రధానోపాధ్యాయులు, పిల్లలు వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రేపు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు రాని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే రేపు కూడా ఉండే కొన్ని అంశాల్లో వచ్చి వాళ్ళందరూ కూడా పాల్గొని, పిల్లలందరూ కూడా పాల్గొనేలా చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా పట్టణంలో ఉండే తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా సమాఖ్య ద్వారా కషాయాలు విక్రయించాలి, ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. సారిపల్లిలో గల పోలీస్ శిక్షణా కేంద్రం ఆకస్మిక తనిఖీ, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు, ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసిన పాకలపాటి రఘువర్మ. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.